Hi, hello and welcome back to our channel. If you are new here, నేను మీ హరిత. మన ఛానల్లో ఫుడ్, ఫ్యాషన్, ట్రావెల్, హెల్త్ అండ్ హోమ్ డెకోర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యెట్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం. సో ఇవాళ మనం దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్లో ఉన్న రివర్ల్యాండ్ అనే ప్లేస్కి వచ్చేసాము. ఈ రివర్ల్యాండ్ అనేది ఒక థీమ్డ్ ఫన్ డైనింగ్ అండ్ రీటైల్ డెస్టినేషన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్. దీనికి ఎంట్రీ వచ్చేసి ఫ్రీ, అంటే ఈ దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్లో ఉన్న రివర్ల్యాండ్కి మాత్రం ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి నైట్ 11 PM వరకు ఉంటుంది. ఈ ప్లేస్ ఒక బ్యూటిఫుల్లీ డిజైన్ థీమ్ పార్క్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. వరల్డ్లో ఉన్న ఐకానిక్ లొకేషన్స్ని రీక్రియేట్ చేసినట్టు ఉంటుంది అనమాట ఈ ప్లేస్. అవుట్డోర్స్లో మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. రివర్ల్యాండ్లో మనం చూడాల్సినవి 4 మెయిన్ ప్లేసెస్. ఒకటి ఫ్రెంచ్ విలేజ్, ఇంకొకటి బోర్డ్ వాక్, ఒకటి ఇండియా గేట్ అండ్ ద పెనిన్సులా. ఇప్పుడు మీకు రాబోయే వీడియోలో ఈ 4 ప్లేసెస్ గురించి నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూరప్లో ఉన్న కాబల్డ్ స్ట్రీట్ చామ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం ఇక్కడ. ఇదే ఫ్రెంచ్ విలేజ్. అచ్చంగా యూరోపియన్ స్ట్రీట్స్లో తిరుగుతున్నట్టుంది కదా. ఇప్పుడు మీరు చూసే ఈ వాటర్ వీల్ ద మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ స్పాట్ ఈ ఫ్రెంచ్ విలేజ్లో. అండ్ ఇక్కడ మనకి ఈ స్ట్రెచ్లో ఉన్న ఫుడ్ జాయింట్స్ ఏవి అంటే స్టార్బక్స్, మెక్డానల్డ్స్, ఆలివ్ గార్డెన్, ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏదో ఉంది అండ్ ఆల్సో ఒక బేకరీ కూడా ఉందన్నమాట. ఫుడ్ ఆప్షన్స్కి అయితే అసలు కొదవే లేదు ఈ ఫ్రెంచ్ విలేజ్ స్ట్రెచ్లో. ఇప్పుడు మీరు చూసేది ద పెనిన్సులా ఏరియా. ఇది 19th century థీమ్డ్ బ్రిడ్జెస్ సరౌండెడ్ బై ద రివర్. ఈ జోన్లో ఒక లార్జ్ అవుట్డోర్ వెన్యూ ఉంది వేర్ వీ కెన్ ఎంజాయ్ ఫెస్టివల్స్ అండ్ కాన్సర్ట్స్. రీలివ్ ది నాస్టాల్జిక్ అమెరికన్ ఎరా ఆఫ్ ది 1950s ఇన్ దిస్ బోర్డ్ వాక్ జోన్. ఈ ప్లేస్ హాలీవుడ్ ఇన్స్పైర్డ్ మోషన్ గేట్ థీమ్ పార్క్కి ఎంట్రన్స్కి దగ్గరలో ఉంటుంది. ఈ అమెరికన్ ఇన్స్పైర్డ్ జోన్ స్వీట్ టూత్ ఉన్న చాలా మందికి ఫేవరెట్ ప్లేస్ రివర్ల్యాండ్లో. ఎందుకంటే ఇక్కడ ఫజీవిక్స్ క్యాండీ ఫ్యాక్టరీ ఉంది. అందులో మనకి వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్, జాయింట్ మార్ష్ మెలోస్ అండ్ చాలా స్వీట్స్ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా బోర్డ్ వాక్కి అవతల సైడ్ ఉన్న మోషన్ గేట్ థీమ్ పార్క్ విజువల్స్ అన్నమాట. అండ్ ఇదంతా కూడా బోర్డ్ వాక్ ఏరియా. ఈ బోర్డ్ వాక్ దగ్గర ఉన్న స్ట్రెచ్లో మనకి ఎన్ని ఫేమస్ రెస్టారెంట్స్ ఉన్నాయంటే టీజీఐ ఫ్రైడేస్ ఉంది, ద కాఫీ క్లబ్ ఉంది, సూపర్ చిక్స్ అని ఒక ట్రెడిషనల్ ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ఉంది, ఎలాస్ క్రీమరీ అని చెప్పేసి ఉందన్నమాట, అదొక ఐస్ క్రీమ్ పార్లర్. ఇందాక చెప్పినట్టు ఫజీవిక్స్ క్యాండీ ఫ్యాక్టరీ ఉంది, ఫేమస్ డేవ్స్ బార్బెక్యూ ఉంది ఇక్కడ, అండ్ ఆల్సో 800 degrees అని ఒక బేకరీ ఏదో ఉంది. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫేమస్ ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా చీకటి పడుతూ ఉండింది అండ్ మళ్ళీ లైట్స్ ఆన్ చేసిన తర్వాత ప్లేస్ బ్యూటీ ఇంకా డబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మేము ఎంట్రన్స్లో అదిరా ఆర్వి ఏడ్చి హగ్గి బగ్గి అని ఒక సాఫ్ట్ టాయ్ ఏదో కొనుక్కుంది. దాన్ని తీసుకుని అదిరా బ్రిడ్జ్ లైట్ దగ్గర ఆడుతూ ఉండింది అనమాట. సో మీకు కొంచెం ఈ నైట్ వ్యూ ఎలా ఉంటుంది లైట్స్ ఆన్ అయిన తర్వాత అని చూపిద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు వచ్చేదంతా కూడా మీకు లిటిల్ వాక్ త్రూ ది రివర్ల్యాండ్ అనమాట. సో మీరు జస్ట్ అలా చూస్తూ ఎంజాయ్ చేయండి. అంతగా ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఏం లేదు. అండ్ బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రివర్ల్యాండ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు చాలా ఎర్లీగా బయలుదేరి మోస్ట్లీ అది 10కి ఓపెన్ అవుతుంది కదా, 10:30, 11కి అంతా వెళ్ళిపోయేటట్టుగా ఉంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉంటుంది. మేము పిల్లలతో అనుకుని స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి అరౌండ్ 3-4 అయిపోయింది. సో మాకు చాలా తక్కువ టైం దొరికింది అక్కడ స్పెండ్ చేయడానికి. అండ్ ఈ దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్లో రివర్ల్యాండ్ ఒక్కటే కాదు, ఇందాక చెప్పాను కదా హాలీవుడ్ ఇన్స్పైర్డ్ మోషన్ గేట్ థీమ్ పార్క్ ఒకటి ఉందని, అది కాకుండా లెగోల్యాండ్ కూడా ఉంది. కాకపోతే వాటికి టికెట్స్ ఉన్నాయన్నమాట. లెగోల్యాండ్ ఇంకా మోషన్ గేట్ టికెట్ ప్రైసింగ్ కూడా చూడలేదు, బట్ ఐఎమ్ షూర్ ఇట్స్ డెఫినెట్లీ హై, అరౌండ్ 300 dirhams అంటే 300
దిరామ్స్ అంటే అరౌండ్ 6,000 to 8,000 per head అన్నట్టు ఉంటుంది. కాకపోతే 3 ఒక రోజు కవర్ చేయలేము. ఒకసారి లెగోలాండ్లోకి వెళ్ళాము అంటే మార్నింగ్ నుంచి నైట్ అక్కడే సరిపోతుంది. అండ్ మా పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు, లెగోలాండ్ ఇంకా మోషన్ గేట్లో ఆడే అంత ఏజ్ లేదు, వాళ్ళకి అంత గుర్తు కూడా ఉండదు. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ స్పెండింగ్ సో మచ్ అని మేము అక్కడికి వెళ్ళలేదు. అండ్ మోర్ ఓవర్ 3 ప్లేసెస్ కవర్ చేయటం ఖచ్చితంగా ఇంపాసిబుల్. సో మేము జస్ట్ అలా రివర్ ల్యాండ్ చూసుకుని అక్కడ ఉన్న ఫుడ్ జాయింట్స్లో అలా తింటూ ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేసాం ఆ రోజంతా కూడా. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఇండియా గేట్ అనమాట, బాలీవుడ్ ఇన్స్పైర్డ్ థీమ్ పార్క్. కాకపోతే అది క్లోజ్డ్ ఉంది, సమ్ రెనోవేషన్స్ ఏవో జరుగుతున్నాయని, సో మేము లోపలికి వెళ్ళలేదు. And this is how we enjoyed our day at Riverland in Dubai Parks and Resorts, and some of our memories in these pictures. I hope you liked this vlog. If you did, don't forget to like, share and subscribe to my channel. Ilanti beautiful Dubai and Abu Dhabi vlogs rabothunnayi. Subscribe ventane cheskondi and don't forget to hit that bell icon. I'll see you guys in my next vlog. Until then, take care and bye.